గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, దేవుని వాక్యము చీకటిని వెలుగుగా చేయును. గాడ్స్ వర్డ్ టర్న్స్ యువర్ డార్క్నెస్ ఇంటూ లైట్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచన భాగంలో క్రైస్తవ సంఘములలో ఆది నుండి మనము గమనించినట్లయితే వ్యతిరేక బోధలను, దేవుని యొక్క మాటలను వివేచింపక బోధించిన వారు క్రైస్తవ చరిత్రలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పేతురు ఒక హెచ్చరికను అందించిన వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మోసపూరితమైన మాటలు అక్కడ విస్తారముగా ప్రకటన చేస్తూ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యంగా వారు బోధించు వారిగా ఉంటున్నారు. ఈ అబద్ధమైన ప్రవక్తలు అబద్ధమైన వాగ్దానములను ఇచ్చేవారిగా ఉంటారు. కేవలము ఆనాటి సంఘములో మాత్రమే కాదు గాని ఈరోజు ప్రస్తుత కాలంలో కూడా ఇటువంటి అబద్ధమైన బోధలను చాలా దుఃఖకరమై ఉంటున్నది. వివేచించే జ్ఞానమును మనము అడుగువారిగా ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమైనట్లు ఉన్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల అది మీకు మేలు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని వాక్యము ఎటువంటిది అంటే దీపము వంటిదై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కీర్తనకారుడు 119వ సంకీర్తన 105వ వచన భాగంలో, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవను వెలుగుకరముగా చేయనై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఆ దీపము ఈరోజు మనలో ఉన్న ప్రతి చీకటిని పారవేసి ఆయన ఆశ్చర్యమైన గొప్ప వెలుగు సత్యములో మనల్ని నిలువజేయవాడిగా ఉంటాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ వాక్యమును నమ్మని ఎడల మనము నిత్యము చీకటిలో ఉన్నవారిగానే ఉంటాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు దేవునిని మనం అడుగువారిగా ఉందాం. మా ఒక హృదయంలో, మా మనస్సులో ఈ వెలుగును ప్రకాశించుము దేవా అంటూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, ఒక వాగ్దానముగా అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు అనే మాటను చూస్తున్నా. అంటే ఈ యొక్క వెలుగు సూర్యుని దగ్గరికి దేవుడు మనలను తీసుకుని వారిగా ఉంటాడు. అందుకోసం యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ప్రియులరా, ఈరోజు ఆయనలో మనము నిలిచి ఉన్న వారిగా, పిలువబడిన వారిగా, ప్రతిష్ఠించబడిన వారిగా, ప్రత్యేకింపబడిన వారిగా ఆయన వాక్యము మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ లోకంలో మనం వెలుగు సంబంధుల వలె జీవించుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, మహో గొప్ప కనికరము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, దౌర్జన్యము అంటూ ఈ లోకంలో విస్తరిస్తుంటున్న ఈ కాలంలో కూడా ప్రభా, ప్రతి వాటిని వివేచించే జ్ఞానమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ దీపమును మా హృదయంలో వెలిగించి ఎదుగో ప్రభా తేటపరిచే దేవా దృష్టిని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో ఇటు వాగ్దానము, ఇటు విశ్వాసమును మా హృదయంలో చిగురింపచేసి నూతన బలము, విశ్వాసము చేత నిన్ను ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో బ్రతుకుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభా, ఈ వాక్యము వింటున్న వారిని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సత్యమునందును వారిని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి ఎదుగో ఆ వెలుగును వారి ముఖపై ప్రకాశింపచేసి ఎదుగో నీ గొప్ప ఆశ్చర్యకార్యమైన కార్యములను, క్రియలను విశ్వాసముగా ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చి తృప్తిపరిచి సంతోషింపచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.